హ్యాపీయెస్ట్ మూమెంట్? హ్యాపీయెస్ట్ మూమెంట్ చిరంజీవి గారికి కథ చెప్పిన వెంటనే స్టోరీ బాగుంది, సినిమా చేద్దామని అనడం, చరణ్ గారు సినిమా చేద్దామని అనడం, ఆ 2 నిమిషాలు 5 నిమిషాలు అప్పుడు నాకు కలిగిన ఎక్సైట్మెంట్ ఇప్పటి వరకు మళ్ళీ ఎక్కడ నేను అంత ఎక్సైట్మెంట్కు గురవల. ఆ 2 నిమిషాలు 5 నిమిషాలు చాలా హైగా అనిపించింది. ఎందుకంటే ఏమైంది వీళ్ళ తర్వాత బేసిక్గా చిరంజీవి గారు కథ చెప్పడం అంటేనే మనం ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యాన్ నేను. అలాంటిది కథ చెప్పిన వెంటనే నచ్చిందనడం, ఆ సినిమా చేయాల్సి రావడం, అలాంటి సందర్భంలో చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మీరు ఈ కాంపౌండ్ కాకుండా బయట కాంపౌండ్ అంటే నందమూరి కాంపౌండ్ కావచ్చు, అక్కినేని కాంపౌండ్ ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేయడం అంటే యాక్చువల్లీ వేరే కాంపౌండ్లో పెద్దగా ట్రై చేయడం అంటే ఇప్పుడు రచ్చ తర్వాత గబ్బర్ సింగ్ జరుగుతున్న టైంలో అందులోంచి బయటికి రావడం బెంగాల్ టైగర్. నేను వేరే సినిమా ట్రై చేయాల్సిన అవసరం రాలేదు నాకు. ఓకే. అంటే మీ మీద అప్పుడు వార్తలు కూడా వచ్చాయి, యూట్యూబ్లో చూసినాం, ఏంటంటే బోయపాటి శ్రీను గారు మీరు అస్సలు అలాంటిది ఏం లేదండి. అది తప్పకుండా ఇప్పుడు నేను రాసిన కథ అది ఈ బెంగాల్ టైగర్ తర్వాత నేను ఎన్టీఆర్ గారికి వినిపించబోతున్నాను. ఆయనకు నచ్చితే డెఫినెట్గా ఆయనతో చేయబోతున్నాను. ఓకే. ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఆడియో ఫంక్షన్స్లలో అసలు ఎవరి మీద అయితే ఫంక్షన్ జరుగుతుందో వాళ్ళని పక్కన పెట్టేసి మిగతా తతంగం అంతా ఎక్కువైపోతుంది కదా. లిరిసిస్టులని వాళ్ళ పేరు కూడా కనీసం తీయరు, అసలు వాళ్ళని కనీసం స్టేజ్ మీదకి పిలవరు. ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతున్నాయి. వాళ్ళు పాపం ఎవరికి చెప్పుకోలేక మళ్ళీ ఎదిరిస్తే మళ్ళీ మాకు సినిమాలు ఎక్కడ రావు అని ఇలాంటివి రెగ్యులర్గా, అంటే ఒక లిరిసిస్టే నాతోటి స్వయంగా చెప్పి, పెద్ద రైటర్, అది కూడా పేరు చెప్పను కానీ నేను అని చెప్పాను. ఇది ఎందుకు జరుగుతున్నాయి అసలు? అంటే ఎందుకు జరుగుతుందో తెలియదండి. అంటే వాళ్ళ ఒక పాటల రచయిత యొక్క విలువ తెలియదని నేను అనుకోను. అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు, వచ్చిన చీఫ్ గెస్టులు కావచ్చు, ఆ హడావిడి కావచ్చు, అలాంటివి జరుగుతుందేమో. బట్ నేను చేసే సినిమాలకు కావచ్చు, నేను నా రైటర్స్ని నాకంటే బాగా చూసుకుంటాను. నేను వాళ్ళు, నా ఉద్దేశంలో పాటల రచయితలైనా కథా రచయితలైనా వాళ్ళందరూ సరస్వతి పుత్రులను నమ్ముతాను. ఎస్పెషల్లీ ఇప్పుడు నా సినిమాలకు పనిచేసిన ప్రతి పాట రచయితకి బయట కంపెనీలో తీసుకునే దానికంటే ఒక ₹1/2 ఎక్కువే ఉంటుంది. నేను ఎందుకంటే అంత రెస్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారు నాకు బెంగాల్ టైగర్ టైటిల్ పాట రాశారు. అద్భుతమైన పదాలండి. నేను ఆయనకు చెప్పింది చాలా తక్కువ. ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుందండి, ఇలా ఉంటుందంటే ఒక వర్షన్ కాదు 4 వర్షన్లు రాసి అద్భుతంగా ఇచ్చారు. మీరు అందులో పదాలు వింటే నేను చెప్పదలుచుకున్నంత ఒక మాటలో చెప్పాడు ఆయన. కండలు వాడని పొదుపరి తెలివితో కొడతాడు, వైఫైలోనే ఊపిరి తీయగల మొనగాడు. ఇలాంటి వర్డ్స్ అన్ని అలవోకగా చాలా సింపుల్గా రాసిన అద్భుతమైన పాట అది. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే భాస్కర్ పట్ల గారు చాలా నాటి వర్డ్స్ రాశారు, చాలా చాలా నాటిగా ఉంటాయి. నవ్వులో పూల గుత్తివే, చూపులో వేట కత్తివే ఇలాంటి అందమైన నాటిగా ఉండే పదాలు రాసిన భాస్కర్ పట్ల గారు. అశోక్ తేజ గారు ఇంకా మిగతా ఫోక్ టచ్ అదరగొట్టేశారు. ముందు చూస్తే మిల్క్ బ్యూటీ, వెనక చూస్తే బల్క్ బ్యూటీ, ముందు చూస్తే జొన్న కంకి, వెనక చూస్తే సొజ్జ కంకి, ఇలాంటి అద్భుతమైన పదాలు రాసి, మాటలు రాసి, ఒక పాటకు ఒక రూపం తెచ్చి, పాటకు ఒక భావం తీసుకొచ్చి, ఆ పాటల్ని ఇప్పుడు 5 పాటల్ని అద్భుతంగా నిలబెట్టారు మార్కెట్లో. దానికి నేను మా లిరిసిస్టులందరికీ, శ్రీమణి గారి గురించి కూడా చెప్పాలండి ఒక మాట. ఎందుకంటే ఒక మాట అండి, ఆ పాట అంతా రాసుకొచ్చి వినిపించిన తర్వాత కూర్చున్నాం మేము సిట్టింగ్లో. నిన్ను మరవడం అంటే మరణములే అని ఒక పదం వాడాడు ఆయన, ఒక మాట రాశాడు. నిన్ను మరవడం అంటే మరణములే. తమన్నాను ఉద్దేశించి బాగుండాలి, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ పాటను చాలా పెద్ద రేంజ్లో పిక్చరైజ్ చేసుకోబోతున్నాం అంటే, చాలా అందమైన విధంగా పిక్చరైజ్ చేయబోతున్నాను. ఆ మాట రాయగానే నేను అసలు ఆయనకి నా హ్యాట్స్ ఆఫ్ చెప్పేశాను. ఒక్క మాటలో ఎంతో అద్భుతమైన మీనింగ్ని పలికించారు ఆయన. అలాంటి శ్రీమణి, తనే కాకుండా ఇంకా మాకు పాటలు రాసిన వ్యక్తుల్లో అంతే అండి, ఈ 4 రాశారు పాటలు. మాస్టర్ కంపోజ్ చేశారండి. మాస్టర్ కంపోజ్ చేసి రవి గారికి చెప్పారు, సార్ ఇది చేద్దామని అడిగితే రవి గారు కూడా బాగుందని చెప్పేసి ఒప్పుకొని, ఈవెన్ రాశి కన్నా తమన్నా వీళ్ళు కూడా దాన్ని కోఆపరేట్ చేయడం, అది అంత మామూలు విషయం కాదండి. ఎత్తుకోవడం వరకు ఓకే, స్టెప్ ఉందండి, దాన్ని ఎత్తుకొని ఒరిజినల్గా చేశారు. అప్పుడు అనిపించింది పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అని ఎందుకంటారు రవితేజ గారిని అనేది ఆ రోజు కళ్ళతో చూశాను నేను. ఎవరు దాని కంపోజర్? జానీ మాస్టర్. ఇంతకుముందు డిల్లక్ రచ్చలో డిల్లక్ చేశారు, వెరీ పాపులర్. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ టాప్ హీరో సినిమాలన్నీ పాటలన్నీ ఆయన చేస్తారు.